తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై స్పందించారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఇరు రాష్ట్రాలు వాళ్ళ వద్ద ఉన్న నీటిని వినియోగించుకోవడం చేతగాక రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకుల ట్రాప్లో పడొద్దని ఇరు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం అవసరం లేదని, ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందంటున్న ఏబీ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ విశ్లేషకులుగా ఉన్న ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. సరేంటి అసలు ఈ సాగునీటి ప్రాజెక్టుల విషయం, రెండు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాల పై గడుస్తుంది. ఇంకా తెలంగాణ నీటి కోసం ఎందుకు వివాదాలు చేస్తూ ఉంది? ఎందుకంటే ఏ అబద్ధాల మీద ఆధారపడి అయితే ఉద్యమాలు చేశారో ఆ అబద్ధాలను కొనసాగించకపోతే వాళ్ళని క్వశ్చన్ చేస్తారు కదా ప్రజలు. అందుకని అదే అబద్ధాలను కొనసాగిస్తున్నారు. అప్పుడు వాస్తవం లేదు, ఇప్పుడు అసలంటే వాస్తవం లేదు. ఆ రోజున ఎవరిలో ఎఫెక్టివ్గా మాట్లాడలేదు, నడిచిపోయింది. ఇవాళ మేము తిరిగి అడుగుతున్నాం, చెప్పమాయా నీ దగ్గర ఏముందో, మేము చెప్పేదాన్నా తప్పు అయితే చెప్పు అని అడుగుతున్నాం. చెప్పమనండి. బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన కేటాయింపులు ఎవరైనా మార్చగలరా? అది సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. ఎవరు మార్చగలరు? మీరు చేసుకోగలిగిందల్లా ఏంటి? మీకు ఏదైనా కావాలి, నీళ్ళు ఇంకా ఎక్కువ కావాలంటే నెక్స్ట్ ట్రిబ్యునల్ ముందు వాదించుకోవడమే. అసలు మీకు ఇచ్చిన నీళ్లు, మీరు బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లు మీరు వాడుకుంటున్నారా? పొలాలకు నీళ్ళు ఇస్తున్నారా? ఆ 299 టీఎంసీలు వాడుతున్నారా? 32 లక్షల ఎకరాలకు ఇస్తామన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు కృష్ణానది కింద? అది అడగండి అని చెప్పి ప్రజల్ని, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం. ఈ నాయకులకు చెప్పి ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకసారి అబద్ధం చెప్పినాక దాని మీదే కంటిన్యూ అవుతారు వాళ్ళు. సార్, తెలంగాణలో నీటి విషయంలో అది తప్ప ఉప్ప పక్కన పెడితే అధికార ప్రతిపక్షం ఒక తాటిపోయింది. కానీ ఏపీలో మాత్రం విభిన్నంగా అధికార పక్షం ఒకవైపు, ప్రతిపక్షం ఒకవైపు వాదిస్తూ ఉన్నాయి. తెలంగాణలో అంటే తెలంగాణలో నాయకులు చెప్పే అబద్ధాలు ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ జాగ్రత్త పడుతున్నారు. ఆంధ్రాలో ఆ సెంటిమెంట్తో సంబంధం లేదు కదా, కాబట్టి రాజకీయ పక్షాలుగా ఒకరికొకరు వాదులాడుకుంటారు. ఇక్కడ కూడా రాజకీయ పక్షాల మధ్యన పెద్ద తేడా ఏం లేదు. ఎంతసేపు నేను కట్టించాను అంటే నేను కట్టించాను, మీరు ఎవరు కట్టించారో తర్వాత రా బాబు, ముందు అసలు ఏ పొలానికి నీళ్ళు ఇస్తున్నారో చెప్పండి. పొలానికి నీళ్ళు ఇచ్చినాడే ప్రాజెక్ట్ అయిపోయిందని డిక్లేర్ చేయండి. అంతే తప్ప ఇంత దూరం లైనింగ్ వేసి దానికి ఇనాగ్రేషన్ చేసి పండగ చేసుకోవడం కాదు. సార్, ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు గత కొంతకాలంగా చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుని. తాజాగా తెలంగాణ సీఎం కూడా మాకు విభేదాలు వద్దు, వివాదాలు వద్దు, నీళ్లు కావాలంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఉన్న నీళ్లు ముందు వాడమనండి. ఆయన్ని ఉన్న నీళ్లు వాడుకోమనండి. కావాల్సిన నీళ్ళకి కూర్చోమనండి. ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఒక వెసులుబాటు ఇచ్చారండి. 2 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి, ముగ్గురు కూర్చుంటే ఎపెక్స్ కౌన్సిల్. అసలు ఎందుకు? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో అధికారులు, ఆ రాష్ట్రంలో అధికారులు ఎవ్వరికీ తెలియకుండా ఒక రూమ్లో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత 2 ముఖ్యమంత్రులు కూర్చుని దాని మీద ఫార్మల్గా సంతకం చేసి ఇద్దరు చేతులు పైకి ఎత్తి ఫోటోలు దిగొచ్చు. అంత సింపుల్. ఏ విషయం అయినా కానీ కూర్చుని మాట్లాడుకోవడం అంటే అది. అంతే తప్ప ముఖ్యమంత్రులు గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడరు. అది ఏదన్నా ఉంటే మీరు ఒక ప్రతిపాదన పంపించండి, వీళ్ళు ఒకటి పంపిస్తారు, అధికారులను కూర్చోబెట్టి ట్రాక్ 2లో ముందు మాట్లాడుకోండి. ఎవరొద్దన్నారు? కాకపోతే మీరు ప్రతిపాదన పంపేటప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రజలకు తెలియజేయండి, ప్రజల్లో చర్చకు పెట్టండి. అంతేగాని సీక్రెట్గా ఏమి చేయమాకండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ అక్కడ ప్రతిపక్షం ఒప్పుకోదు, ఇక్కడ ప్రతిపక్షం ఒప్పుకోదు. కాబట్టి ప్రజల్లో పెట్టి ప్రజల వరకు ఒక కాన్సెన్సస్ తీసుకొచ్చి, బాబు వాళ్ళు ఇది అడుగుతున్నారు, మనం ఇంతవరకు ఇద్దాం, దానికి బదులుగా మనం ఇది అడుగుదాం అని చెప్పి 2 రాష్ట్రాల్లోనూ మేధావి వర్గాల్ని, ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పక్షాలని కూర్చోబెట్టి చర్చించండి. మీరు ఒక కాన్సెన్సస్ రండి, దాన్ని ప్రపోజల్గా పెట్టండి. యువతరాలు కూడా వాళ్ళ ప్రపోజల్స్తో వస్తారు. అది పద్ధతి. నిజంగా దాని ప్రాబ్లంను సాల్వ్ చేయాలంటే పద్ధతి అదండి. లేదు రాజకీయంగా లబ్ధి పొందుదామంటే పద్ధతి ఇది. మీరు చేసుకోండి రాజకీయాలు, మీకు ఇంతకంటే ఎక్కువ బెటర్ రాజకీయాలు చేయడం మీకు రావని మాకు తెలుసు. కానీ ప్రజలుగా మనం ఆవేశపడొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను. సార్, ఇటీవల జగన్ అమరావతిపై మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రివర్స్ బేస్లో నిర్మిస్తున్నారు, దీంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటున్నారు. చెప్తున్నా కదా, పిచ్చి కొంచెం పెరిగింది. రివర్ బేసిన్ అంటే ఏంటి? తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఆయన రివర్ బెడ్ అనబోయాడో ఏమైందో. అది రివర్ బెడ్ కూడా కాదు, దానికి ఆల్రెడీ పర్యావరణ అనుమతులు వచ్చినాయి. అంతకుముందు వీళ్ళు పర్యావరణ అనుమతులు రాకుండా 1,00,000 పిటిషన్లు వేశారు. అందుకే 2014-19 మధ్యన అమరావతి నిర్మాణాలు మొదలవడంలో డిలే జరిగింది.
ఎందుకంటే ఆ పర్యావరణ అనుమతులు రాకుండా కాంట్రాక్ట్ పిలవలేరు. కాంట్రాక్ట్ పిలవకుండా పని ఎట్ట చేస్తారు? దానికి కావలసినంత మేర కాలు అడ్డం పెట్టి సుప్రీంకోర్టు దాకా కేసులు వేసి 3 ఏళ్ళు సాగదీశారు. అప్పుడు కానీ మనం కాంట్రాక్ట్ పిలవడానికి అవకాశం రాలా. దాంతో పనులు పూర్తి కాల. చూసావా నువ్వు పనులు పూర్తి చేయలేదని చెప్పి ప్రజల ముందుకెళ్ళారు. ఆ రోజున నడిచింది. ఎందుకంటే వీళ్ళు కూడా చెప్పుకోలేకపోయారు కాబట్టి. ఇవాళ నడవదు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, మాలాంటి వాళ్ళం అందరం ఉన్నాం, నిజాలు చెప్తాం. ఎవడైనా సరే అబద్ధం వాడితే అక్కడికక్కడ ఖండిస్తాం. దానికి సమాధానం చెప్పమనంటే దమ్ముంటే నువ్వు కాదా ఎన్జిటీలో కేసులు వేయించి, సుప్రీంకోర్టులో కేసులు వేయించి, వరల్డ్ బ్యాంక్ పిటిషన్లు పెట్టించి అమరావతిని డిలే చేసింది? ఇవాళ వచ్చి మళ్ళీ నువ్వు అమరావతి కట్టలేకపోయావని అంటావా? ప్రజలను అర్థం చేసుకోమని అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తాడన్న ఆశలు మనం వదిలేసుకున్నాం ఎప్పుడో. ప్రజలు మనం అర్థం చేసుకోవాలి, అదొకటే మేము చెప్పేది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే నీటి వివాదాలకు సంబంధించి 2 రాష్ట్రాలు, ఆ పార్టీ ఈ పార్టీ అని మనకు సంబంధం లేదు, కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికార ప్రతిపక్షాలు మాత్రం వారి రాజకీయ లబ్ధి పొందేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ నీటిని వినియోగించిన పరిస్థితి 2 రాష్ట్రాలకు కల్పించలేకపోతున్నారని చెప్పి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు మేము ఉన్నామని చెప్పి ఏబీ వెంకటేశ్వరరావు అంటున్నారు.